బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని కేశవనగర్ లో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 200 మంది పోలీసులతో ఈ కూల్చివేతలు చేపట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంతో బాధితులంతా ఆందోళన చెందుతున్నారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాన్ని ఉన్నపళంగా ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు వాపోతున్నారు. మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తామంటే ఎటువంటి సమాచారం లేకుండా ఉన్నపలంగా ఖాళీ చేస్తున్నారంటే అక్కడి గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరిత, ప్రధానంగా ఎవరైనా అక్రమంగా నిర్మాణం చేస్తే వాళ్ళకు వెంటనే నోటీస్ ఇచ్చి కూల్చివేతలు చేయాలి. కానీ వాళ్ళు నిర్మాణం చేసి కూడా దాదాపు 6 నెలలు పూర్తి కావస్తుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చాలా రోజుల క్రితమే గత ప్రభుత్వంలోనే ఇక్కడ కేశవనగర్ లో ప్రత్యేకంగా ఒక మోడల్ కాలనీ నిర్మించాలనుకున్నారు. అందుకోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కనకు పంపించారు. ఆ తర్వాత వాళ్ళకి ఇప్పటి వరకు ఇల్లు నిర్మించలేదు. దాంతో అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ అదే స్థలంలో ఇల్లు కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళందరికీ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామంటూ జిహెచ్ఎంసీ గత కొద్ది కాలంగా కాలయాపన చేస్తూ వస్తున్న విషయం వాళ్ళందరూ కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోవడంతో తమకు ఉన్నటువంటి ప్రాంతంలోనే గతంలో ఎక్కడైతే ఉన్నామో అక్కడ మళ్ళీ ఇల్లు నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 100 ఇళ్ల వరకు అక్కడ వాళ్ళందరూ కూడా నిర్మించుకున్నారు. వాటన్నింటినీ ఎలాంటి నోటీసు లేకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి వాటన్నింటినీ కూడా ఉదయమే కూల్చివేశారు. వాళ్ళంతా కూడా వివిధ పనులు చేసుకునేటువంటి వాళ్ళు. దాంతో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరైనా పెద్దలు ఎక్కడైనా ఆక్రమణ చేస్తే దానికి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి టైం కూడా వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. పార్కులలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో పార్కులలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆక్రమణ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో తొలగించరు. అవసరమైతే వాళ్ళకి నోటీసులు 1, 2, 3 అంటూ నోటీసులు ఇస్తూ కూర్చుంటారు. కానీ ఎవరైనా పేదలు ఈ విధంగా గూడు కోసం ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుంటే మాత్రం ఈ విధంగా కూల్చివేతలు చేస్తారన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి భూమి చాలా విలువైన దాంతో కూడుకోవడంతో గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడైనా భూమికి రెక్కలొచ్చినటువంటి భూముల ధరకు రెక్కలొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ ఏ చిన్న జాగా దొరికినా అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. కానీ ఇందులో మనం చూసినట్టయితే పేదలు కేవలం వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసమే, ఉండడానికి గూడు కోసమే వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఒక కాలనీ కదా, 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా అక్కడ మోడల్ కాలనీ నిర్మిస్తామంటూ నిర్మించలేదు. చాలా మందిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు. మరికొంతమంది అలాగే ఉన్నారు. ఇప్పటికైనా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేగంగా నిర్మించి లబ్ధిదారులను గుర్తిస్తే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడమేమంటున్నారు. అయితే వాళ్ళకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకొని వాళ్లకు తోడుగా ఆందోళన చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇవి మొత్తం అక్రమ నిర్మాణాలు కాబట్టి వీటిని కూల్చివేస్తామని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తాం, వాళ్ళకి ఎప్పుడు కేటాయిస్తాం అనే దానిపైన ఒక స్పష్టత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే మాత్రమే వాళ్ళు ఆందోళన విరమించేటువంటి అవకాశం ఉంది. మరొక ప్రాంతంలో ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఖాళీగా ఉన్నాయో వాటిని కూడా కేటాయిస్తామనేటువంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. కానీ వీళ్ళు మాత్రం మేము చాలా ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉన్నాం, తమకు నివాసాలు ఇక్కడనే, గృహ వసతి ఇక్కడనే కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. రాముడు, మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేశారు. వాళ్ళకి ఎటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకుండా ఈ తక్షణ చర్యలు అన్నది చేపట్టడం జరిగింది. మరి వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న ఆందోళనలో ఉన్నారు. ఎవరైనా ఉన్నతాధికారులు స్పందించారా? ఇప్పటి వరకు దీనిపైన జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు స్పందించలేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఏసీపీ వాళ్ళు ఉంటారు, టౌన్ ప్లానింగ్ అధికారులు, వాళ్ళు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మరికొద్ది టైం అయితే మాత్రం జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా దగ్గరలో ఉండేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కేటాయిస్తాం, అక్కడికి పంపిస్తామనే ప్రతిసారి జిహెచ్ఎంసీ చెప్తుంటారు. ఈసారి కూడా అదే జరగవచ్చు. అయితే తాము ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉంటూ పనులు చేసుకుంటున్నాం, ఇప్పుడు ఎక్కడికో ఊరు బయటకు పంపిస్తే ఏ విధంగా తాము దాన్ని
అవి తమ జీవనాన్ని కొనసాగిస్తామనేటువంటి ఆందోళన వాళ్ళు పేదలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ముందుగా వాళ్ళను గుర్తించాలి, అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించాలి, వాళ్ళకి ఇల్లు ఎక్కడ కేటాయిస్తామనే దాన్ని ముందుగా తెలియజేసి వాళ్ళను ఆ విధంగా ఒప్పించి అక్కడ నుంచి పంపించాలి. కానీ ఈ విధంగా ఉన్న పలంగా వాళ్ళ పైన పడి కూల్చివేతలు మనం ఎక్కడైనా హైదరాబాద్ లో చూస్తే పేదలు అదే విధంగా సామాన్యులు ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రం ఉన్న పలంగా కూల్చివేస్తుంటారు. ధనికులు లేదా ఇతర ప్రముఖులు ఆక్రమించుకొని నిర్మిస్తున్నా కూడా అటువైపు కన్నెత్తి చూడరు. మొన్న మనం చూసాం కూకట్పల్లి ప్రాంతంలో దాదాపు 6 అంతస్తుల భవనం ఎలాంటి అనుమతి లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మాణం అయితే కూడా పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు గూడు కోసం అంటే తమకు ఒక చిన్న ఇంటి కోసం ఒక 10 గజాలు 15 గజాల ప్రాంతంలో ఎవరైనా పేదలు నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళను ఈ విధంగా తొలగించేటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. అయితే ఒకవైపు వీళ్ళకి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అది రాలేదు, ఏం చేస్తాం ఎక్కడికి పంపిస్తాం అనేది. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్ల పాపలను వేసుకొని రోడ్డు పైన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హరీష. రైట్, థాంక్యూ రాముడు.